వీధి కుక్కల తరలింపుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. కుక్కలకు స్టెరిలైజ్ చేసి వదిలేయాలని ఆదేశించింది. ఈ నెల 11న ఇచ్చిన ఆదేశాలని సుప్రీంకోర్టు సవరించింది. అన్ని రాష్ట్రాల సీఎస్లకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కుక్కలకు టీకాలు, డీవార్మింగ్ చేసి తిరిగి అదే ప్రాంతంలో విడిచిపెట్టాలని, రేబీస్ స్వభావం ఉన్న కుక్కలను షెల్టర్లకు తరలించాలని తీర్పు వెలువరించింది. ప్రజా ప్రదేశాల్లో కుక్కలకు ఆహారం పెట్టడం నిషేధమని, ప్రత్యేకంగా కేటాయించిన ప్రదేశాల్లోనే ఆహారం పెట్టాలని సూచించింది. డాగ్ లవర్స్ ఎన్జీఓలు 25,000 నుంచి 2 లక్షలు జమ చేయాలని, అధికారుల పనికి ఎవరూ అడ్డంకి కలిగించరాదని ఆదేశించింది. 8 వారాల తర్వాత మళ్లీ దీనిపై విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు వెల్లడించింది. దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన అభ్యంతరాల నేపథ్యంలో ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును పునఃసమీక్షిస్తామని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ తెలిపారు. ఈలోపు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 14న ఈ పిటిషన్లపై త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఇరువైపుల నుంచి పోటాపోటీ వాదనలే జరగగా తీర్పును బెంచ్ రిజర్వ్ చేసి ఇవాళ ఆ తీర్పును వెల్లడించింది. ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్ నుంచి వీధి కుక్కలను తరలించాలంటూ ఈ నెల 11న సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఆదేశాలిచ్చింది. ప్రత్యేక షెల్టర్లకు తరలించి వాటి బాగోగులు చూసుకోవాలని, అవి మళ్లీ జనావాసాల్లో కనిపిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది. అదే సమయంలో ప్రజల ప్రాణాలు పోతున్నాయని, జంతు హక్కుల పరిరక్షకులు, జంతు ప్రేమికులు వీధి కుక్కల తరలింపును అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే ఊరుకునేది లేదని, వాళ్ల వాదనలు వినే ఉద్దేశం కూడా తమకు లేదని తీవ్ర వ్యాఖ్యలే చేసింది. దీంతో తీవ్ర దుమారం రేగింది. తాజాగా వీధి కుక్కలపై సుప్రీంకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.